హాయ్ గాయ్స్, ఈరోజు లాస్ట్ రోజు ఇంకా కనుమ కదా. ఇంకా బయటికి వెళ్దామని నేను మా ఫ్రెండ్ అయితే తిరుగుతున్నాం. ఇంకా రోజంతా మామూలుగా బయట తిరగడమే. 2 రోజుల నుంచి ఇంటికాడ ఉన్నాం. కానీ నాకు ఇటు సైడ్ లొకేషన్ బాగా నచ్చింది, చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా ఉంటుంది. సో ఇది భలే ఉంది, కానీ మొత్తం కొబ్బరి చెట్లకన్నీ రంగులు అయితే వేశారు. సో ఎంత ఫామ్ హౌస్ అంటే ఇదంతా బాగుంది. మంచి కొబ్బరి తోటలో ఇలాంటి సెట్టింగ్ ఇప్పటి వరకు లేదు. మేము ఇది ఈ రోడ్ అంటే వస్తున్నాం. ఈ రోడ్లో మాకు ఇది రాజశ్రీ ఫామ్ హౌస్ అని అయితే కనిపించింది. సో ఫామ్ హౌస్ అయితే ఇలా ఉంది, మంచి కలర్ఫుల్ కలర్స్తో అయితే. సో అది రోడ్డు ఫామ్ హౌస్. లోపలికి వెళ్ళడానికి అయితే ఎవరూ లేరు అడగడానికి, లేకపోతే వెళ్ళి చూపిద్దాం ఏదో ఒక రోజు. సో రాక ఒక ఏరియా అయితే వచ్చాం. మూవీ కూడా ఎక్కడే కదా అని సరదా చూడటానికి వచ్చాం. ఇది వచ్చేసి కోడిపందాలు. లోపల సైడ్ తీయడానికి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం తీయకూడదు, బట్ బయట సైడ్ నుంచి అయితే తీస్తాను నేను. బయట పక్క ఇది స్టేజ్ అంట పందాలు. నేనే ఎప్పుడు వెళ్ళలేదు, బట్ వీడియో కోసమే వెళ్ళాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది అంతా. ఇది వచ్చేసి నల్లజర్ల లొకేషను. మనకి ఇటు సైడ్ అయితే స్కూల్ ఉంది, ఇటు బాయ్సింగ్ స్కూల్ ఉంది. ఇటేం పందాలు అయితే జరుగుతున్నాయి, చూద్దాం ఒకసారి. వాతావరణం లాగా మైక్ సెట్టింగ్ కూడా పెట్టారు. అక్కడేమో స్టేజ్ అయితే పురమాయించారు. సో అది అటు సైడ్ మరి బ్యాటింగ్ లాగా ఆడుకుంటారు. ఇది బయట సైడ్ వాతావరణం అంటే ఇలా గలీజ్గా చెత్త ఉంటుంది. ఎందుకంటే 3 రోజులు పండగ కదా. బిర్యానీలు ఏంటి, ఆ చికెన్ ముక్కలు అలాంటివన్నీ అది అటు సైడ్. సో ఇటు సైడ్ వచ్చేసి మొత్తం పార్కింగ్. అట్లా లోపల తీయకూడదు, బట్ ఈ జనాలు అయితే ఇలా ఉంటారు. సో అది ఇక్కడైతే అంత పెద్దగా హడావిడేమీ లేదు, వేరే సైడ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సంక్రాంతి సంబరాలని అయితే ఫ్లెక్సీలు కూడా పెట్టారు. అది లోపల బీర్ అయితే, బట్ అంత ఇంట్రెస్ట్గా అయితే ఏమీ లేవు. చాలామంది ఎందుకు ఆడతారో అర్థం కూడా కాదు. చాలా కోళ్ళు అయితే చచ్చిపోతాయి, కానీ కోడి పందాలు అయితే తీయలేదు. సో పందాలు అయితే ఆర్హెచ్ అంటున్నారు, బట్ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు. బట్ ఇటు సైడ్ అయితే ఆటలు ఆడుతున్నారు. అవి కూడా తీయకూడదు, బట్ మీకు చూపిస్తాం ఎలా ఉంటుంది. సంక్రాంతి అప్పుడు గోదావరి సైడ్ ఎలా ఉంటుంది అని అయితే తీస్తున్నా. ఈ మామూలు బొమ్మ పూకాట్లు అనుకుంటా. సో ఇది హడావిడి అయితే. ఈ ఊర్లో అయితే ఇలా ఉంది, మరి వేరే ఊర్లో ఎలా ఉంటుందో తెలియదు. మీ ఊరు సైడ్ ఎలా చేస్తారో కూడా తెలియదు, చూద్దాం. ఇంకేమన్నా స్పెషల్గా కనిపిస్తాయేమో. సో స్పెషల్గా అయితే ఈ కనిపించినాయి బాటిల్స్, తాగేసి ఇలా పడేసి ఉంటారు. సో ఎక్కడ చెత్త ఉంది. 3 రోజులంతా ఇలాగ ఉంటుంది, చెత్త ఎక్కడ చూసినా. ఆ గేమ్ అయితే చూసాము నేను మా ఫ్రెండ్, బట్ ఫుల్ కామెడీగా అయితే ఉంది. మేము అనుకున్న నెంబర్స్ అయితే వస్తున్నాయి, కాకపోతే మనం డబ్బులు అయితే వేయలేము, అలాంటి ఆట ఆడలేము అసలు. సో ఆ సైడ్ అయితే ఆడుతున్నారు. మరి ఇది సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ అయితే. ఇంతకుమించి అయితే ఏమీ లేదు, అనవసరం అనిపిస్తుంది. డబ్బు ఉంటేనే పండగ, లేకపోతే లేదు. ప్రతి ఒక్కరికి దండగే. ఇక్కడికి వచ్చి తాగేసి డబ్బులు అయితే విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఇండియాలో ఎవడో పేదోడు అంటే ఎవడో లేడు, అందరూ గొద్దవలసిన వాళ్ళే. కాకపోతే ఈ పండగ 3 రోజులు ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు పెడతారు. ఇది నల్లజర్ల వైపు అయితే. ఇంకో ఏరియాకి వెళ్తాం, చూద్దాం అక్కడ ఏమైనా ఉంటాయేమో. ఇటు అయితే భలే ఉంది. ఇక్కడ కాడల్లాగా అయితే పిచ్చుకలు అవన్నీ వాళ్ళని గ్రీన్ కలర్లా ఉన్నాయి, ఏంటో మరి తెలియదు. ఎంతగా ఉందో చెట్టు అయితే ఇది. సో బట్ అట్రాక్టివ్ కూడా ఉంది, పక్షులన్నీ వాళ్ళతో ఉన్నాయి. ఈ వెహికల్స్ అయితే చాలా వచ్చినాయి ఇటు. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ జడ్పీహెచ్ అయిన ముల్లపూడి బాపిరాజు గారు, అండ్ ఇటు సైడ్ చూసుకుంటే గోపాలపురం నియోజకవర్గం వెంకటరాజు గారు, వీళ్ళు అయితే వెళ్తున్నారు, ఫోటోలకి ఎగబడుతున్నారు. బట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడ వెహికల్ అయితే ఉంది. సో వాళ్ళంతా ఫొటోస్ సెల్ఫీస్ కోసం అయితే ఎగబడిపోతే వెళ్ళిపోతున్నారు, చూసుకోవచ్చు. ఫెస్టివల్ లాస్ట్ రోజు కదా, అందు గురించి మేబీ అలా అయితే వచ్చి ఉంటారు నాకు తెలిసి. సైడ్ అయితే ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ. మా ఫ్రెండ్ ఏమో నన్ను తీయమంటున్నాడు, బట్ వాడిని అయితే నేను తీయలేకపోతున్నాను. సెల్ఫీలు అయితే చూపిస్తాను.
సో ఈరోజు వచ్చినందుకు అయితే ఇలా హడావిడిగా అయితే సాగిపోయింది. ఎమ్మెల్యే గారు అయితే కారు ఎక్కేస్తున్నారు. సో ఈడేం మా ఫ్రెండ్ అటు ఇటు తిరిగేస్తున్నాడు, ఒక సెల్ఫీ కోసం తిరిగేస్తున్నాడు. డైరెక్ట్ వీడికెందుకు ఎత్తాడు, మనమే సెల్ఫీ వీడియో తీసుకోలేదు తప్పించి వీడేమో సెల్ఫీ ఎత్తగాలగా అయిపోయింది ఈరోజు పండగ వైపు అయితే. సో అడుక్కుంటే ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాకి అయితే వచ్చాం. ఇంకా అక్కడ కోడి పందాలు అయితే అయిపోయి ఇలా సినిమాకి వచ్చాం. మూవీ ఎలా ఉంటుందో వచ్చాక చూస్తా, రివ్యూ అయితే చెప్తా. సో సేమ్ థియేటర్, మళ్ళీ మన గేమ్ చేంజర్కి వెళ్ళిన థియేటర్ ఇది కూడా. ఫ్రెండ్స్గా ఇలాగైతే ఉంది, మా వాళ్ళు లైన్గా ఉన్నారు.